మనకి ఏది జరిగినా ముందుగా ఎవరైనా సరే ఒక మంచి హాస్పిటల్కి వెళ్ళాలని అనుకుంటారు. సో ఇక్కడ ప్రజెంట్ మనం వచ్చేసి మేడిపల్లిలో ఉన్నటువంటి శ్రీ సాయి హాస్పిటల్ ట్రామా కేర్ మల్టీ స్పెషాలిటీ అండ్ డయాబెటిక్ సెంటర్ అని ఒక హాస్పిటల్కి అయితే వచ్చినాం అనమాట. మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్ ఇక్కడ సర్జరీ కోసం అని వచ్చి, అంటే ఎమర్జెన్సీలో ఆపరేషన్ కోసం అని వస్తే ఇక్కడ ఆ సర్జరీ సరిగా చేయలేదని చెప్పి వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేసి మొత్తం మీద వైద్యుల నిర్లక్ష్యంతో ఒక ప్రాణాలు కోల్పోయాయని చెప్పేసి అయితే మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. మరి ఆ ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తి యొక్క బంధువుల నోటితోనే అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. నమస్తే అమ్మ. సార్ సర్జరీకి 3 లక్షలు అడిగిండు సార్. అసలు ఏమైంది, మొత్తం ప్రాబ్లం ఏమైంది, స్టార్టింగ్ నుంచి మొత్తం క్లియర్గా చెప్పు. మేము ఇడికి తీసుకొచ్చినాం సార్. మీరు అసలు ఎక్కడ ఉంటారు? పెళ్లి సార్, మౌలిగొండ మండలం. ఓకే. ఇడికి తీసుకొచ్చినాక పేషెంట్కి ఏమైంది, అసలు పేషెంట్ మీకు ఏమవుతారు? మా హస్బెండ్ సార్. మీ హస్బెండ్, మీ భర్త. ఓకే. తీసుకొచ్చినాక ఆయన చూసి మాట్లాడతామన్నారు సార్. పేషెంట్ రాని మేమే చేస్తామమ్మా, ఎక్కడ పోకురి అని మమ్మల్ని ఆడ కూర్చోబెట్టారు సార్. కూర్చోబెట్టి పేషెంట్కి ఏం ప్రాబ్లం వచ్చి మీరు తీసుకొచ్చారు ఇక్కడికి? ఏం ప్రాబ్లం వచ్చింది? లారీ యాక్సిడెంట్ అయింది సార్. లారీ యాక్సిడెంట్ అయింది. ఓకే. అయితే గిడ కూర్చోబెట్టి కడుపు చూసిండు సార్. చూసి మామూలు సర్జరీ అమ్మ, ఇది ఏముంది, నేను ఇంతకంటే పెద్ద సర్జరీలు చేసిన, ఇది ఒక లెక్క అని అన్నాడు సార్. మమ్మల్ని ఒక రూమ్లో కూర్చోబెట్టి 3 లక్షలు నెట్టు కడితేనే చేస్తున్నాడు సార్. ఎంత బతిలా నీళ్ళు అనంగా 1,50,000 తీసుకుండు సార్. అలా ఒక 10,000 తక్కువ ఉంటే నా పిల్లలు తీసుకొని పోయి బతిలానగానే నా ముఖాన్ని ఇసిరేసాడు సార్. ఆ పెన్ను పేపర్ కూడా అలా ఎత్తేసాడు సార్. నా భర్త బాగుండాలని నేను అన్ని కూడా పెట్టుకొని అప్పులు తెచ్చి నేను అంటే ఇప్పుడు మీరు పైసలు అనుకున్నా సార్. నేను బతకాలని 3 లక్షలు కట్టాకనే 3 లక్షలు అలా 10,000 తక్కువ ఉన్నాయి, తర్వాత ఇస్తా సారు, ఆపరేషన్ చేసినాక ఇస్తానంటే నిండా 3 లక్షలు కడితేనే ఆపరేషన్ చేస్తానని కట్టే పసలు మాకనే వేసిండు. మళ్ళీ అడిగేసి ఇటు చేసి 10 లక్షలు కలిపినాకనే ఆడ ఆపరేషన్ చేసిండు. బుధవారం నైట్ చేసిండు లోపలికి. థియేటర్లోకి ఒకటి తీసుకుపోయి 5:30 దాకా చేసిండు సార్. మేము ఒక్కసారి కూడా అట్నే మెలకతో ఆయన మెట్ల మీదనే కూర్చున్నాం సార్. 5:30 తీసుకొచ్చిండు బయటికి. నువ్వు వస్తావా అమ్మ, మీ ఆయన చూస్తావా, అంతా పేగులని ఇన్ఫెక్షన్ అయిందంటే నా కళ్ళు తిరిగితే నేను రానని సార్. మా అన్న పోయి చూసిండు. ఇప్పుడు ఫైనల్ గా ఆపరేషన్ చేసిర్రు. ఆపరేషన్ చేసినాక అసలు ఎట్లా చనిపోయింది, అంటే ఆపరేషన్ ఫెయిల్ అయిందా లేకపోతే ఏం జరిగింది అసలు? ఆపరేషన్ ఫెయిల్ అయిందని చేయరాలే. ఆ నుంచి కాకపోతే వేరే హాస్పిటల్ పంపించేది ఉండే, కాకపోతే ఆయన చేతులారే చంపిండు అంతే. మీకెట్లా తెలిసింది ఆపరేషన్ ఫెయిల్ అయింది అని చెప్పి? ఎవరైనా చెప్పారా? డాక్టర్లు అన్నాడు సార్, ఆయన మంచిగా చేయలేదు ఆపరేషన్ అని. ఏ డాక్టర్ అన్నాడు? చెయ్య ముందుకు మంచిగా మాట్లాడిండు. అటు ఇటు కాకపోతే కాళ్ళకే కుట్లు పడ్డాయి, పట్టుకపోతే బెడ్ మీద వండబెట్టినా మాట్లాడిండు. చేసినాకనే సప్పుడు సరిలేదు సార్, ఎక్స్రే తీసుకొద్దామని మళ్ళీ ఆడికి లోకల్కి తీసుకుపోయింది సార్. తీసుకొచ్చినాక మళ్ళీ వచ్చేసరికి కథం ఇంకా సప్పుడు సరుపు చేస్తలేడు. సైన్ పెట్టించుకున్న నాతోటి ముక్కులకు పైపు వేయాలమ్మా, పైపు వేయాలంటే అప్పుడు 5,000 కడితే వేసిండు సార్. అప్పుడు సైన్స్ సప్పుడు చేస్తలేడు. ఇక మమ్మల్ని ఆయన దోలిండి సపడకి వచ్చి కింద కూర్చుండు సార్. ఇప్పుడు వేరే హాస్పిటల్ తీసుకుపోయినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఇప్పుడు ఇక్కడ ఆపరేషన్ ఫెయిల్ అయిందని చెప్పి మీకు వేరే హాస్పిటల్ వాళ్ళు చెప్పారు అంటారు కదా. ఇప్పుడు ఆ వేరే హాస్పిటల్కి వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కానీ వాళ్ళంతా కూడా చెక్ చేసి వీళ్ళు వాళ్ళది కలెక్షన్ ఉంది సార్. ఆయన ఏం చెప్తలేడు, ఈయన ఏం చెప్తలేడు, మధ్యలో నన్నే మోసం చేశారు సార్ ఇద్దరు కలిసి. రిపోర్ట్లు ఇయ్యలే సారు, ఇయ్యలే, అవన్నీ ఫెయిల్ అయినాయని ఇయ్యలే. ఆడు ఇద్దరు కలుపుకొని అందులో అడ్మిట్ చేసిండు. ట్రీట్మెంట్ మీరే పెట్టుకోవాలి ఆ ఖర్చు, కాకపోతే హాస్పిటల్ ఖర్చు నేను పెట్టుకుంటానని అన్న తోలి వచ్చిండు. వీడు ఒక్క రోజుకు రాసినప్పుడు అలా 60,000, 70,000, 80,000 ఒక్క రోజుకు. నిమిషానికి రాసిరు. మమ్మ నా కొడుకు బతకాలి, భయపడవద్దు పసలే, కానీ ఆడ ఎంత రాస్తే అంతే కొన్నాం అని చేతికిచ్చినాం, కొని అని చేతికిచ్చినాం, కానీ మమ్మల్ని లోపలికి లాస్ట్ కి ఏమంటారు ఈ మేనేజ్మెంట్ అంటే? మీరు అడిగితే అసలు ఎందుకు ఇట్లా చనిపోయిండు ఏంటంటే అసలు దీనికి సమాధానం ఏం చెప్తారు అసలు? ట్రీట్మెంట్ సరిగా లేక సార్, ట్రీట్మెంట్ సరిగా ఇవ్వలేదు. ఆపరేషన్ చేసిండు, వదిలేసిండు. అలా డాక్టర్లు కూడా ఎవరు లేరు, ఓన్లీ నర్సులే చూసిరు. మాకు చెప్పలేదు. మేము చాలా టైట్ చేసి అప్పుడు మాకు రియాక్ట్ అయ్యారు. అందుకే వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేసిండు. వాళ్ళతో కాకనే ఆడే చేసిండు. వేరే మేము మీరు తీసుకోపోయారంటే మేము తీసుకోపోమన్నాం. నువ్వు ఎట్లా చేసినావో, నువ్వు ఎట్లా చేస్తావో నువ్వే తీసుకోపోయి ఏడ దోచినా మేము అందులోకి వస్తాం, కానీ మా నుంచి కాదు, మా అంతా మేము తీసుకోపోతే ఎవరు పట్టించుకోరు. మీ పేషెంట్ అని మేము తీసుకోపోలే అని చేత ఆడే తీసుకుపోయి 5 గంటల దాకా సతాంచిండు. మొగోళ్ళు పోతే ఇంటలేడు. లంచ కొడక ఎల్లు బయటికి నా పిల్ల నాగం చేస్తావా, గల్ల వాటి గుంచుతా లంచ కొడుకు అన్నాక అప్పుడు అంబులెన్స్ తెప్పించిండు. లంచ కొడుకు తెప్పించి రాత్రి 10కి అందులో తీసుకుపోయి అందులో చేసి వచ్చిండు. ఆడి ఈడిగా మాట్లాడుకుంటూ మాకు తెలియదు.
ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే సజ్జర మంచిగా ఉండు అని చెప్పిండు సార్. ఏం కాదు అన్నాడు. వేల ట్రీట్మెంట్ కూడా తలా ఇంటి తెచ్చి మా బుజ్జికి ఇస్తా ఉంటే పెట్టేసింది సార్. మమ్మల్ని నాశనం చేసిండు. ఇప్పుడు ప్రజెంట్ శవం అంటే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఎక్కడ ఉన్నారు? తీసుకుపోయారు సార్. గాంధీ హాస్పిటల్ తీసుకుపోయారు. ఆ రిపోర్ట్స్ వచ్చినాయా? అంటే అక్కడ పోస్ట్ మార్టం జరిగిందా? ఇంకా జరగలేదు సార్. సో మొత్తం మీద అయితే ఇదన్నమాట పరిస్థితి. సో శ్రీ సాయి హాస్పిటల్ యొక్క నిర్వాహకం ఇది. అండ్ ఇంకా మనకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఆ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ కోసం చూస్తూ ఉంటాం. 3 లక్షలు కట్టమన్నారు. కాకపోతే ఒక 10,000 20,000 తక్కువైనా కూడా మేము సర్జరీ చేయమని చెప్పేసి అయితే ఈ హాస్పిటల్ యొక్క సిబ్బంది చెప్తున్నారు అన్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. మరి ఒకవేళ ఆ 3 lakhs కట్టినా కూడా అసలు ఆపరేషన్ సరిగా చేయలేదు. ఆపరేషన్ ఫెయిల్ అయినందువల్లనే వీళ్ళ యొక్క బంధువులు చనిపోయారన్నట్టుగా వీళ్ళైతే రోధిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. మరి హాస్పిటల్స్ ప్రస్తుతం ఉన్నటువంటి హాస్పిటల్స్ యొక్క నిర్వాహకం అయితే ఈ విధంగా ఉంది. ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే మృతుని బంధువులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. మరి దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వం కూడా గట్టిగా స్పందించి మరి ఇట్లాంటి ఘటనలు ఎన్నో చూస్తూనే ఉన్నాం మనం. అని ఇప్పుడు వాళ్ళ కుటుంబం రోడ్ పాలైపోయింది. ఇప్పుడు అతనికి భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు. సో ఇట్లాంటి మొత్తం ఒక ఆమెకు కూడా వాళ్ళ తండ్రి లేడు. ఆమె ఒక్కదే ఇద్దరు ప్రజలకు అన్ని ఫెసిలిటీస్ ఉంటేనే చేయాలి కదా. ఒక్కొక్క రీజన్ సార్ సీరియస్ అయినాక స్ట్రోక్ వచ్చింది అట్లా రీజన్స్ చెప్తురు. ఈ మేజర్ సర్జరీ చేసేటప్పుడు మిగతా పార్ట్స్ మీద ఎఫెక్ట్ పడుతుందని వాళ్ళు అన్ని చూసుకొనే చేయాలి కదా. సడన్గా తీసుకోమంటే ఎక్కడ తీసుకుపోతారు సార్? అంటే వాళ్ళ డాడీ చేస్తేనే వాళ్ళు బతుకుతారు. అలాంటి చిన్న పిల్లలు ఇప్పుడు అనాథలు అయిపోయారు. కాదు, ఇప్పుడు నాకు డౌట్, ఇప్పుడు లారీ యాక్సిడెంట్ అన్నారు, ఇక్కడ సర్జరీకి మరి హార్ట్కి ఏం వాళ్ళు అదే చెప్పారు సార్. అట్లనే చెప్తున్నారు. సడన్ గా తీసుకోమంటే అప్పుడు చెప్తున్నారు ఈయనకు చేస్తుంటేనే స్ట్రోక్ వచ్చింది, లివర్ ఇవన్నీ డ్యామేజ్ అయినాయి అని ప్రజెంట్ అప్పుడే చూసి చేసి చెప్పాలి కదా. సీరియస్ అయినాక తీసుకోమంటే ఈ రీజన్స్ చెప్తున్నారు. వారు అన్ని చూసుకుని వేయాలి కదా చేసేటప్పుడే. ఓకే, ఇదన్నమాట. సో లారీ యాక్సిడెంట్ అయితే కడుపుకు స్టమక్కి సర్జరీ చేయాల్సింది పోయి లాస్ట్ ఫైనల్ స్టేజ్లో హార్ట్ స్ట్రోక్ వచ్చింది. మీరు ఎమర్జెన్సీగా గాంధీకి తీసుకెళ్ళాలి, వేరే దగ్గరికి తీసుకెళ్ళాలని చెప్పి మేనేజ్మెంట్ చెప్పారన్నట్టుగా వీళ్ళైతే ఆరోపిస్తూ ఉన్నారు. మరి మేనేజ్మెంట్ కూడా దీనికి సరిగ్గా స్పందించకపోవడం, మరి ఇప్పుడు మృతుని కుటుంబ సభ్యుల యొక్క పరిస్థితి ఏంది అనేది డెఫినెట్గా మనం కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఖచ్చితంగా అతని పైనే కుటుంబం అంతా కూడా ఆధారపడి ఉంటుంది. మరి ఆమెకి తండ్రి కూడా లేరంటే అట్లనే ఇప్పుడు చిన్నపిల్ల అర్థమైతలేదు పిల్లలకి. మరి దీనిపైన మేనేజ్మెంట్ ఎప్పుడైనా సరే వన్ సైడ్ అయితే మనం డిసైడ్ కావద్దు. మరి మేనేజ్మెంట్ కూడా ఏం చెప్తుంది, అసలు ఈ ఘటన గురించి అసలు ఎలా స్పందిస్తారో మనం చూద్దాం. మరి లోపలికి వెళ్ళి మేనేజ్మెంట్ కూడా క్వశ్చన్ చేద్దాం. మరి దీనిపైన ఏం మాట్లాడతారో చూద్దాం. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే బంధువులు ఇంతకుముందు ఇది ఒకటే కాదు, ఇంతకుముందు కూడా 2-3 ఇలాంటి ఘటనలు అయితే చోటు చేసుకున్నాయన్నట్టుగా చెప్తా ఉన్నారు. మరి దీనిపైన మేనేజ్మెంట్ కూడా అసలు ఎలా స్పందిస్తుంది, మరి దీని గురించి ఏం చెప్తారో డెఫినెట్గా మరి మేనేజ్మెంట్ కూడా అడిగి తెలుసుకుందాం. సో లోపల చూసుకున్నట్లయితే ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మేనేజ్మెంట్ మీరే లేరా? ఒకసారి మీరేం మాట్లాడద్దు. అసలు ఏం జరిగింది, వాళ్ళు ఎందుకు ఎవరు మరి ఇక్కడ అంటే ఇప్పుడు మీకు ఇన్ఛార్జ్ ఉంటారు కదా ఒకరు, మీకు పిఎస్ దగ్గరికి వెళ్ళి పిఎస్లో ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఎవరు లేరు, మీరే ఉన్నారు ఖాళీ అంతేనా? అసలు ఏం జరిగింది అసలు ఇక్కడ? వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేనేజ్మెంట్ కూడా ఇక్కడ లేరంట. ప్రస్తుతం వీళ్ళు 4-5 మెంబర్స్ మాత్రం ఉన్నారంట. వాళ్ళు మాట్లాడడానికే నిరాకరిస్తున్నారు, అసలు దగ్గర రావడానికే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మరి మేనేజ్మెంట్ అయితే పోలీస్ స్టేషన్లో ఉన్నారని చెప్తున్నారు. మరి బంధువులు అయితే అందరూ ఇప్పుడు ఈ మేనేజ్మెంట్ అంతా పోలీస్ స్టేషన్ ఉన్నారంట. మీరు అక్కడికి వెళ్ళిరా? మరి ఇక్కడికి వచ్చినాక మీకు కాల్ చేసినాం మేము. అక్కడ 4 hours ఉండి అక్కడ రెస్పాన్స్ అయితే సిఎస్ఆర్ కూడా అన్నాడు ఇక్కడ రెస్పాన్స్ అయితే వస్తారు అని చెప్పి కూర్చోబెడితే మాకు యాస్ట్ వచ్చి ఇక్కడికి వచ్చి మీకు కాల్ చేసినాం. అసలు ఏంది టెస్టులు లేకుండా ట్రీట్మెంట్ చేసుడు, ఇలాంటి చేసి మనుషుల మీద ప్రాణాలు తీసేసి బాధ. వీళ్ళు ఏం చెప్తారంటే మేనేజ్మెంట్ మొత్తం పోలీస్ స్టేషన్లో అంటారు, అక్కడ ఎవరు లేరా? అక్కడ ఎవరు లేరు, ఇప్పుడు వచ్చారు మిమ్మల్ని పిలిపించినాక వచ్చిరని రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి, వాళ్ళు ఏం చెప్తారో వినాలి ఇప్పుడు. ఓకే, సో మొత్తం మీదనైతే మీడియా వచ్చిన తర్వాత రెస్పాండ్ అయ్యారని అడిగి చెప్తున్నారు. మరి పోలీస్ స్టేషన్లో ఈ మేనేజ్మెంట్ సిబ్బంది అయితే ఉన్నారంట. మరి ఈ ఘటన గురించి పోలీస్ సిబ్బంది కావచ్చు, మరి హాస్పిటల్ సిబ్బంది, మెయిన్గా హాస్పిటల్ సిబ్బంది ఖచ్చితంగా వీళ్ళకైతే న్యాయం చేయాలి. ఎందుకంటే ఒక మృతుని ఇప్పుడు చనిపోయినటువంటి అతనిపైనే మొత్తం కంప్లీట్గా కుటుంబం ఆధారపడి ఉంది. ఇప్పుడు మరి వాళ్ళ పరిస్థితి ఏంది మొత్తం కూడా ఖచ్చితంగా మేనేజ్మెంటే
దీనికి ఖచ్చితంగా పరిష్కారం చూపించాలి. కాబట్టి మరి మేనేజ్మెంట్ ఎలా రియాక్ట్ అవుతుందో డెఫినెట్గా చూద్దాం. మరి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే వాళ్ళైతే రెస్పాండ్ కావట్లేదు. మా ఇన్ఛార్జీలు మా సిబ్బంది అంతా కూడా పోలీస్ స్టేషన్లు వాళ్ళతో మాట్లాడుకొని మాకు సంబంధం లేదు అన్నట్టుగా వాళ్ళైతే బిహేవ్ చేస్తున్నారు. ఇదనమాట ఈ హాస్పిటల్ యొక్క నిర్వాహకం. సో ఇక్కడ చూసుకోవచ్చు రిసెప్షన్ సీటు ఇవన్నీ కూడా ఎక్కడ చూసినా కూడా రెస్పాండ్ కావడానికి కనీసం ఏ ఇన్ఛార్జ్ లేడు, ఏ రిసెప్షనిస్ట్ కూడా ఇక్కడ మనకు కనిపించట్లేదు. మొత్తం కూడా అన్ని ఖాళీ కుర్చీలు, ఖాళీ క్యాబిన్సే కనిపిస్తున్నాయి అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఘటన జరిగినప్పుడు ఏదైనా ఎవరికైనా ఉంటుంది, కాకపోతే దాని యొక్క ఏమంటారు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చుకోవాలి. అసలు వాళ్ళ తప్ప లేకపోతే ఎవరు తప్ప అనేది డెఫినెట్గా ఖచ్చితంగా స్పందించాలి. దీనిపైన స్పందించడానికి కూడా కనీసం మాట్లాడడానికి కూడా మొత్తం హాస్పిటల్ మొత్తం కూడా ఖాళీ ఉంది, ఖాళీ క్యాబిన్లతో దర్శనమిస్తుంది. మరి డైలీ సందడిగా ఉన్నటువంటి హాస్పిటల్ ఈరోజు ఖాళీ కుర్చీలతో ఎందుకు దర్శనమిస్తుంది, ఖాళీ క్యాబిన్లతో ఎందుకు దర్శనమిస్తుంది? అక్కడ చూసుకోండి ఒకసారి, అక్కడ చూసుకున్నట్లయితే మొత్తం అన్నీ కూడా క్యాబిన్లు అన్నీ కూడా ఖాళీగానే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఖాళీ కుర్చీలతో దర్శనమిస్తున్నటువంటి క్యాబిన్లు మనం చూసుకోవచ్చు. ఇక్కడ పేషెంట్లతో కలకలాడేటువంటి హాస్పిటల్ ఈరోజు ఎందుకు ఇంత డల్గా ఉంది మరి ఇవన్నీ చూసుకోవచ్చు. మరి ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దీనిపైన గట్టి చర్య తీసుకోవాల్సిందే. అని ఇంకా మరి దీనిపైన మేనేజ్మెంట్ ఎలా స్పందిస్తుంది అనేది విషయం పైన చాలా ఉత్కంఠ అయితే నెలకొంది. అది ఇంకా ఇది కూడా ఇప్పుడు ఇది క్రిటికల్ క్యాబిన్లతో పాటు ఇదంతా కూడా లాక్స్ ఉన్నాయి. మరి లోపల ఉన్నారా లేరా కూడా మనకు తెలియదు. మిగతా క్యాబిన్లు అన్నీ అయితే ఖాళీగా అయితే ఉన్నాయి, అవన్నిటి కూడా లాక్స్ అయితే ఉన్నాయి. ఇక ఫార్మసీ హాస్పిటల్లో, ప్రతి హాస్పిటల్లో ఫార్మసీ కూడా ఉంటుంది. మరి ఫార్మసీ సిబ్బంది కూడా లేరు ఈరోజు అయితే అవైలబుల్లో. కనీసం దీని గురించి స్పందించడానికి కూడా ఎవరు కూడా మనకి ఇక్కడ లేరు. అన్నీ కూడా క్యాబిన్లు అన్నీ కూడా ఖాళీగానే ఉన్నాయి. ఒకవేళ పేషెంట్ ఎమర్జెన్సీ వస్తే ఫార్మసీలో నుండి మందులు తీసుకోవడానికి కూడా ఫార్మసీ కూడా ఖాళీగానే ఉంది ఈరోజు. సో ఇదన్నమాట ఈ పరిస్థితి. మరి ఇక మొత్తానికైతే వైద్యుల నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు అయితే పోయింది. ఒక ప్రాణం అయితే, నిండు ప్రాణం అయితే కోల్పోయారు మన కుటుంబ సభ్యులు. అసలు వీళ్ళకి ఎలాంటి న్యాయం కలగాలి? ఒకవేళ వాళ్ళు వైద్య సిబ్బంది కావచ్చు, గవర్నమెంట్ కనుక చర్య తీసుకొని దీనిపైన వీళ్ళకి ఒకవేళ న్యాయం చేకూరిస్తే ఎలాంటి న్యాయం కావాలని చెప్పి అయితే అడుగుతుంటాం. ఒకవేళ మీకు గవర్నమెంట్ కానీ లేకపోతే మీ సిబ్బంది కానీ రెస్పాండ్ అయ్యి మీకు ఎలాంటి న్యాయం కావాలంటే అసలు మీరేం కోరుకుంటారమ్మా? పిల్లల భవిష్యత్తు సార్, పిల్లల భవిష్యత్తు వీళ్ళ గురించి మాట్లాడాలి. మేము మాట్లాడేది ఏమని ఉంటే వీళ్ళ భవిష్యత్తు గురించి ఏమైనా మాట్లాడాలనుకుంటే వీళ్ళ గురించి మేము గవర్నమెంట్ అని ఎవరైనా ప్రశ్నించాలంటే వీళ్ళ పిల్లల గురించి, భవిష్యత్తు గురించి, వీళ్ళ గురించి మాట్లాడండి. మీ క్యూనిస్ మాకు న్యాయం చేయాలంటే వీళ్ళ గురించి మాట్లాడండి సార్. దీనికి సంబంధించిన డాక్టర్స్ అనే ఫెసిలిటీ ఎవరు లేరు ఇక్కడ. మీరు చూస్తున్నారు శూన్యం, ఇక్కడ శూన్యంగా అనిపిస్తుంది. ఇంత నిర్లక్ష్యం, మొత్తం నిర్లక్ష్యం. ఏమైనా పేద ప్రజలు సార్, మేము కడుపు కాయ వేసుకొని బతుకోలేం. ఇక్కడికి వచ్చి మేము నానా అవస్థలు పడుకుంటా 10 లక్షలు 20 లక్షలు హాస్పిటల్లో పోసినాం. మాకున్న ఒకటే అన్న ఇప్పుడు ప్రజెంట్ లేడు. ఇప్పుడు మాకు ఎవరు ఆన్సర్ చేస్తారు? ఇంటికి పెద్ద కొడుకు పోతే ఎవరు ఉంటారు? ఎవరు లేరు. ఇప్పుడు కుటుంబానికి పెద్ద దిక్కు అనేది పోయిండు. ఇప్పుడు గవర్నమెంట్ అనేది మాకు ఇమ్మీడియట్గా మాకు కావాల్సిన న్యాయం ఏంటంటే వాళ్ళ మేనేజర్, డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి రావాలి. ఇక్కడ వచ్చి మాకు సమాధానం చెప్పండి. పోలీస్ స్టేషన్ దగ్గర పోతే పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు, ఇక్కడ మాట్లాడాలన్నా ఇక్కడ ఉన్నారు, ఎవరు లేరు ఇక్కడ. మేమేం చేయాలి? ఇక్కడ ధర్నా చేసుకుంటే మేము అందరం చచ్చిపోతే మమ్మల్ని తీసుకోమని చెప్పేసి మా సేవల మీద పైసలు తీసుకోమని మా ఆవేదన అనేది ఎవరికి అర్థమవుతుంది సార్? వాళ్ళని మాట్లాడారు, వాళ్ళే మాట్లాడతారు, ఎవరు ఏం మాట్లాడలేరు. దుఃఖం తప్పించి మాకేం లేదు. ఆడ మనిషి అక్కడనే ఉన్నాడు, మేము ఇక్కడనే ఉన్నాం. మా పరిస్థితులు ఘోరమైన స్థితి చూడండి సార్. వాళ్ళు వారం రోజుల నుంచి 10 రోజుల నుంచి ఇక్కడనే ఉంటున్నాం. రోడ్డు మీద టిఫిన్ చేసుకుంటే మేము ఇక్కడ తింటున్నాం, బంతున్నాం హాస్పిటల్లో. మాకంటే ఎవరు లేదు ఇక్కడ. గవర్నమెంట్ మేము ఏమైనా ఓట్లు వేసినామంటే గవర్నమెంట్ ఇట్లా అట్లనే ఉంది. హెల్త్ మినిస్టర్ వాళ్ళకి సంబంధించిన హెల్త్ అనేది ఏం లేదు ఇక్కడ, శూన్యం. ఇక్కడ ఏమైనా కావాలంటే మాకు మేనేజ్మెంట్, డైరెక్టర్, ఈ హాస్పిటల్ ఫెసిలిటీ వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడాలి. ఇక్కడ మాట్లాడిన తర్వాత మేము కలుగుతాం. లేకపోతే పోలీస్ స్టేషన్ కాడికి వస్తారా, పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి రమ్మనని అక్కడైనా మాట్లాడతాం. మేము 4 వచ్చినా మీ పర్సన్ అనేది ఒక్కరైనా రావాలి కదా. మీ ఇంతమంది డాక్టర్లు, ఇంత పెద్ద హాస్పిటల్ ఉంది, ఏమైనా శివాలయం మీద నుంచి తీసుకోవాల్సిన పైసలు తప్పించి మా కాంచెలు మేము అందరు ఏ రెస్పాండ్ లేదు. దీనికి కొంత శూన్యంగా అనిపిస్తుంది. మీరే వచ్చి చూసిన శూన్యం. ఇక్కడ ఏ అధికారి గిట్ట లేదు. పోలీస్ యంత్రాంగం గిట్లా గట్టిగా ప్రశ్నించేదానికి గిట్ట లేదు. మీరే ఏమైనా క్యూనెస్ వాళ్ళు ఏమైనా చేయాలనుకుంటే మీరే. మేము మాట్లాడేది ఏం లేదు, వాళ్ళ భవిష్యత్తు గురించే మేము మాట్లాడుతున్నాం ఇప్పటికి కూడా.
ఆ రోజు ఏంది ఈ రోజు తీసుకొచ్చిన రోజు 4 లక్షలు కట్టించుకున్నాక నా సర్జరీ చేస్తాం బతుకుతాడని చెప్పారు. ఆ ఆశతోట మేము 10 లక్షలు అప్పు చేసి మరీ ఇక్కడ కట్టినాం. దాని గురించి ఇప్పుడు మేము మాట్లాడేది అని లేడు. ఈరోజు ఈ పసిపిల్లలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నీ పేరేంటి? ప్రదీప్తి శ్రీ. ప్రదీప్తి. ఓకే, నువ్వు ఏ క్లాస్ అమ్మా? 4th క్లాస్. ఫిఫ్త్ క్లాస్. ఓకే, 4th అయిపోయింది, ఇప్పుడు 5th కి వెళ్తావు. ఓకే, నువ్వు నీ పేరు? ప్రణేశ్రీ. నీ ఏ క్లాస్ నువ్వు? 8th క్లాస్. ఓకే. ఇలా చనిపోయిన వాడిని తీసుకుపోయి వేరే హాస్పిటల్ వేసి ఇలా నాకు రెస్పాన్సిబిలిటీ నాకు అవసరం లేదని చెప్పి పక్కా జరిగితే ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంది? సో ఒక దళిత బిడ్డలు, అలాగే ఒక మొగ దిక్కు లేని ఒక ఏమంటారు, ఒక మొగ దిక్కు లేని ఫ్యామిలీ అనమాట. ఇప్పుడు మొత్తం కంప్లీట్గా ఇప్పుడు ఎలాంటి ఆధారం లేకుండా నడి రోడ్డు పైన పడ్డ ఫ్యామిలీ అంటే నిజంగా ఇన్ని రోజులు నేను ఇన్నా కానీ ఇప్పుడైతే వీళ్ళని చూస్తుంటే నాకు ఆ పరిస్థితి అనేది అసలు ఊహించుకోలేకపోతున్నా. వాళ్ళ భవిష్యత్తు ఏంది, వాళ్ళని ఎవరు పోషిస్తారు, స్కూల్ కావచ్చు, వాళ్ళ పెళ్ళిళ్ళు కావచ్చు, వాళ్ళ చదువులు కావచ్చు, ఒక ఆడపిల్ల, ఒక ఆడామె ఎట్లా కష్టపడి పోషిస్తుంది వాళ్ళని. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ కావచ్చు, ఆయనకి మేనేజ్మెంట్ అయితే ఖచ్చితంగా వీళ్ళకైతే న్యాయం అయితే 100% చేకూరాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే సో పసి హృదయాలు వాళ్ళకి అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు, వాళ్ళ నాన్న ఏడు ఉండో కూడా తెలియదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే గాంధీ హాస్పిటల్లో ఏమంటారు, గాంధీ హాస్పిటల్లో ఉందంట ప్రజెంట్. వీళ్ళ నాన్న యొక్క మార్చిలో వేసిరట శవాన్ని. మరి పోలీస్ స్టేషన్లో ఈ సిబ్బంది అయితే ఉన్నారంట. మరి పోలీస్ వాళ్ళు కావచ్చు, ఆయనక గవర్నమెంట్ కావచ్చు, ఈ మేనేజ్మెంట్ కూడా దయదలిచి, అంటే ఈ మేనేజ్మెంట్ ఒక మూర్ఖత్వంతో కాదు, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇష్యూ అవుతుంది కాబట్టి ఒక రూడ్గా కాకుండా వీళ్ళనన్నా వీళ్ళ ముఖాలనన్నా కొంచెం చూసి, అంటే వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని వచ్చింది. ఖచ్చితంగా వాళ్ళకైతే న్యాయం చేకూరాలని అయితే మా క్యూ న్యూస్ నుంచి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో అన్న, ఇంకా ఇప్పుడు సిబ్బంది ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అన్న, మీరు కూడా రండి మాట్లాడదాం. మాకు న్యాయం జరగలేదనుకో ఎంతవరకైనా వెళ్తాం అన్న. ఈ హాస్పిటల్ అయితే నడవని ఇచ్చేది. మా డిమాండ్ అనేది ఏమైనా ఉన్నా అంటే వీళ్ళ భవిష్యత్తు మాకు వీళ్ళ భవిష్యత్తు అనేది మా కళ్ళ ముందు సమాధానం చెప్తే మేము వెళ్ళిపోతాం. మాకు అంతమించి ఏం లేదు సార్. అంతే, ఎవరైనా కానీ ఏ మేనేజర్కి డైరెక్ట్ వచ్చినా కానీ వీళ్ళ భవిష్యత్తు అనేది మా కళ్ళ ముందు చూపిస్తే మేము వెళ్ళిపోతాం. నా కొడుకే కుర్చీ మీద కూర్చొని పైసలు లెక్క పెట్టిండు. 3 లక్షలు అన్నాడు. 3 లక్షలు 150 రూపాయలు ఇస్తే, అది 1,50,000 రూపాయలు ఇస్తే కింద ఎత్తేస్తే మీ అయ్యుండా మీ అమ్ముండా అంటే నేనున్నా, ఇంకో నీ తల్లి నేను అన్నా, ఇక అన్నా ఇక అంతే మాట్లాడిన. మేనేజ్మెంట్కి వాళ్ళు ఉన్నోళ్ళ, పేదోళ్ళ, మధ్యతరగతి వాళ్ళ అవన్నీ ఏం చూడరు. పైస ఉందా ఆపరేషన్ చేస్తాం, పైస లేదా చలో వెళ్ళిపోరు, మీరు చచ్చిపోయినా మాకు పర్వాలేదు, మేము ఆపరేషన్ అయితే చేయము, సర్జరీ అయితే చేయమన్నట్టుగా బిహేవ్ చేస్తారు కొంతమంది. అంత మూర్ఖత్వం కూడా పనికిరాదు. సో ఇలాంటి వాళ్ళని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకుని, అమాయకులు ఉంటారు, మధ్యతరగతులు ఉంటారు, వాళ్ళ జీవితాలు అన్నీ కూడా హాస్పిటల్లో సర్జరీలు ఉండే ఆ వ్యక్తి పైన ఆధారపడి ఉంటాయి. కాబట్టి కొంచెం హాస్పిటల్ సిబ్బంది కూడా వాళ్ళ యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని తర్వాత అయినా సరే అప్పు చేసినా కడతారు కదా ఖచ్చితంగా. 1,50,000, ఒక 10,000, 20,000 తక్కువ అయితే ఏమవుతుంది? ఎత్తేసిండు. సారు ఇలాంటి ఫ్రాడ్ హాస్పిటల్ని ఫస్ట్ న్యూస్ పేదలకి ఫస్ట్ చూపించాలి బయట. ఇదనంగా టీఎక్స్ హాస్పిటల్ అనగా అలా కూడా మా వ్యక్తి మా ఊరు అబ్బాయి ఆయన కూడా చనిపోయినాక ఈవినింగ్లో 7 lakhs కట్టినాక చనిపోయింది అని చెప్పారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. టీఎక్స్ హాస్పిటల్లో కూడా 2,60,000 కట్టినాక సాయంత్రం టైంలో అప్పుడు కూడా మాకు తెలియదు అసలు, మధ్యాహ్నం చనిపోయింది ఆయన. 70,000 కట్టించుకున్నాక లాస్ట్కు ఈవినింగ్ బాడీని తీసుకొచ్చి కార్లో వేసేసి చనిపోయింది అమ్మ, తీసుకుపోండి గాంధీ హాస్పిటల్కి అని చెప్పేసి. అది పరిస్థితి. మీరు ఏ హాస్పిటల్ నిమ్స్ గిట్లా తీసుకుపోయినా బతకడమ్మా. ఈ నైట్ సర్జరీ చేస్తేనే బతాడు. ఆడికి పోతే అక్కడ తిప్పుతారు, రేపు తెల్లారితే చేస్తారు. అప్పుడైతే ఆయన దక్కడు, ఇప్పుడు చేస్తేనే దక్తాడు అని నాతోటి 1,50,000 కట్టించుకుంటారు సార్. 10,000 తక్కువ ఉంటే నా మొక్కాను, నా పిల్లల మొక్కాను, నా మొక్కాను పైసలు అన్నీ కూదబెట్టుకొని చందా చేసుకొని తెచ్చి ఆయన ముందు వస్తాను నేను. అనమాట పరిస్థితి. 10,000 తక్కువ ఉంటే మొక్కన కొట్టిండంట పైసలు. హాస్పిటల్ గురించి నాకు తెలియదు. ఇదే పరిస్థితుల్లో ఇదే పొజిషన్లో ఆ డాక్టర్ ఎవడైతే ముఖం మీద కొట్టిండో వాని ఇంట్లో కుటుంబ సభ్యులు ఉంటే ఇట్లనే చేస్తాడు. ముఖం మీద కొట్టిన పైసలు కావాలి, పైసలు ఉంటేనే సర్జరీ చేస్తాడంట. రేపు బతుకుతే నిండా కడితేనే నీ భర్త బతాడు అన్నాడట సారు. 10,000 నిండా సరే ఇస్తేనే నీ భర్త బతాడు. 10,000 తక్కువ ఇస్తే నువ్వు బతకడు, సంపుతాడు అన్నట్టు. అదే పని చేసిండు.
హాస్పిటల్ గురించి కూడా తెలియదు సార్. నేను ఒల్గొండ పోయిన సార్. నాకు పైసలు లేవు. వచ్చిందంటే హార్ట్ ప్రాబ్లం అంటే అప్పుడు మేము ఎక్కడ వాళ్ళు సార్, మేము అనాథులము. అనాథ పద్ధతి ప్రకారంగా సందే వేసుకుని ఆయన చేతిలో డబ్బులు పోసింది సార్ మా బిడ్డ. మేము అడుక్కొచ్చి పెట్టిన సార్ ఎన్ని డబ్బులు. ఆ ఎక్స్క్లూజివ్ వీడియో ఎంత రిమార్క్ లేదంటే మేము ఎక్కడ వెళ్ళాలి సార్ చెప్పండి. వీడియో కూడా ఉందంట. ముఖం మీద కొట్టిండంట పైసలు. ఆపరేషన్ మొత్తం పైసలు కడితేనే ఆపరేషన్ చేస్తాము, 10,000 తక్కువ 20,000 తక్కువ ఆపరేషన్ చేయము అని చెప్పి ముఖం మీద కొట్టిన వీడియో కూడా ఉందంట. ఎక్స్క్లూజివ్గా స్క్రీన్ మీద ఆ వీడియో కూడా వేస్తాం, ఖచ్చితంగా చూడండి. సో వీళ్ళకి మాత్రం ఖచ్చితంగా న్యాయం జరగాలి. సో వీళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరిగేదాకానైతే వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇదన్నమాట పరిస్థితి. మరి హాస్పిటల్ సిబ్బంది, గవర్నమెంట్ పోలీసులు అందరూ కూడా మరి వీళ్ళకి ఎలాంటి న్యాయం చేకూరుస్తారో ఖచ్చితంగా చూద్దాం. స్టే ట్యూన్ టు క్యూ న్యూస్. థ్యాంక్ యూ. మరి మృతుడి యొక్క కుటుంబ సభ్యులు ఇక్కడ బైఠాయించారు. మనం చూస్తున్నాము ఈ విజువల్స్. వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు అయితే ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదని గట్టిగా నిశ్చయించుకొని మరి బైఠాయించిన సార్. అటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. మరి ఇద్దరు చిన్న చిన్న ఆడపిల్లలు ఉన్నారు. అట్లనే ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ చనిపోయినందుకు ఆమెకి ఎలాంటి పని ఉంది, ఇప్పుడు ఎలాంటి పని వచ్చినా కూడా ఆ ఇద్దరు ఆడపిల్లలను పోషించడానికి ఎంత కష్టం అవుతుంది మనం కూడా ఆలోచించాలి. మరి కుటుంబ సభ్యులకు న్యాయం డెఫినెట్గా చేకూరాలి మనసు. మరి కుటుంబ సభ్యులు అయితే అందరూ కూడా ఇక్కడ బైఠాయించారు. వాళ్ళని అసలు ఒకసారి అడుగుదాం. అన్నా మరి మృతుడి యొక్క బావమరిది అంట. వాళ్ళ బావ చనిపోయినందుకు అతను కూడా ఇక్కడ ఉన్నాడు. మరి అతను కూడా అడిగి కొంచెం తెలుసుకుందాం. అన్న నా పేరు ఉదయ్ అన్న. చనిపోయిన బావ మా అక్క భర్త మహేష్. మాకు మే 14 తారీఖు మా బావ లారీ డ్రైవరు లారీ తోలుకుంటూ కలకత్తాకి వెస్ట్ బెంగాల్ సైడ్ లోడ్ వేసుకొని వెళ్ళిపోతున్నాడు. మే 14 తారీఖు సోమవారం రోజు ఉదయం యాక్సిడెంట్ అయిందని మళ్ళీ మా బావే మాకు కాల్ చేసి వాట్సాప్లో మాకు ఫొటోస్ పెట్టిండు. ఏవి జస్ట్ 2 కాల్స్కి నాకు ఫ్రాక్చర్స్ అయింది, స్ట్రెచెస్ చేసిరని ఓన్లీ ఫోటో పెట్టారు. కానీ స్టొమక్ గురించి అయితే ఏం చెప్పలేదు. అదే రోజు మళ్ళీ మేము అక్కడికి వెళ్ళాలంటే 2000 కిలోమీటర్ ఉంది. అంటే మా కార్ జర్నీలో వెళ్ళాలంటే 4 days పడుతుంది. అతను నడవలేని సిచ్యువేషన్. మేము ఏమనుకున్నామంటే మా అన్న వాళ్ళతో అందరు కలిసి ఈ కార్లో వెళ్ళాలంటే 4 days పడుతుంది, ఆయనకి ఎట్లా ఉందో ఏమో పరిస్థితి అని ఫ్లైట్లో అదే రోజు మా అన్న, మా బావ వాళ్ళ తమ్ముడు చిన్న బావ ఇద్దరు ఇంకో అన్న కలిసి 3 పోయారన్న ఫ్లైట్లో. వాళ్ళు చేరుకునేసరికి ఇక్కడ సోమవారం మధ్యాహ్నం ఎక్కితే మంగళవారం నైట్ మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి 200 కిలోమీటర్లు ఉంటుంది మళ్ళీ హాస్పిటల్. మళ్ళీ అక్కడికి వెళ్ళిరు. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాక అదే రోజు నైట్ ఆయన చూసి వాళ్ళు కూడా కడుపులో అప్పటి వరకు కూడా ఏం అనుకోలేదు, కడుపులో లోపల ఏమైంది, జస్ట్ ఒక కాల్ చూసిరు, డ్రెస్ చేంజ్ చేయించారు. మళ్ళీ బుధవారం రోజు మళ్ళీ అక్కడ యాక్సిడెంట్ అయిందని చెప్పి పోలీసులతో మాట్లాడటానికి వాళ్ళు బుధవారం సాయంత్రం మా బావ నాకు కడుపు నొప్పి లేస్తుంది, బాగా నొస్తుంది అని అంటే మా అన్న ఒక్కడే ఉన్నాడు. మిగతా వాళ్ళిద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. మా అన్నకి ఏం చేయాలి దాకా మళ్ళీ మా బావ ఫోన్ చేస్తే సరే అక్కడ ఏదైనా హాస్పిటల్ ఉంటే అక్కడ హాస్పిటల్లో చూపించని చెప్పిండు. మళ్ళీ బుధవారం సాయంత్రం మళ్ళీ మా అన్న మళ్ళీ హాస్పిటల్ నుంచి 200 కిలోమీటర్ వెళ్ళి వేరే ప్రైవేట్ హాస్పిటల్ చూపిస్తే స్కానింగ్ తీయమని చెప్పారు. స్కానింగ్ తీస్తే అక్కడ ఏమి లేదని లోపల కడుపులో డైజెస్టివ్ పేగ్ అనేది తెగిపోయింది, దానివల్ల ఇన్ఫెక్షన్ అయింది, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి, ఇప్పుడే అడ్మిట్ చేయమని చెప్పారు అక్కడ. అయితే మా అన్నకు ఒక్కడే ఉన్న కాడికి ఏం తోచక మా బాబు ఫోన్ చేస్తే ఇక్కడ ఆపరేషన్ చేస్తే మనకి ఏం తెలియదు, ఎవరు ఉంటారు ఇక్కడ, మన లాంగ్వేజ్ వాళ్ళ లాంగ్వేజ్ మనకు రాదు, మన లాంగ్వేజ్ వాళ్ళకి రాదు, ఇబ్బంది అవుతుంది, మనం తీసుకుపోదామని చెప్పారు. మళ్ళీ అదే రోజు పోలీసు వాళ్ళతో మాట్లాడితే బుధవారం నైట్ పంపలేదు. మళ్ళీ గురువారం పొద్దున మళ్ళీ మాట్లాడి వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాను. ఇక్కడ మేము వచ్చేసరికి 10:30 అయింది ఇక్కడ మేడిపల్లి హాస్పిటల్కి. 10:30కి ఇక్కడ హాస్పిటల్ వాళ్ళు ఏం చెప్పారంటే అదే రిపోర్ట్ ఇక్కడ చూపించినప్పుడు ఇక్కడ హాస్పిటల్ వాళ్ళు ఏం చెప్పారంటే అర్జెంట్గా ఆపరేషన్ చేయాలి, కడుపు పేగానే తెగిపోయింది, 2 days అయిపోయింది ఆల్రెడీ, ఇన్ఫెక్షన్ అంతా బాకింది కడుపులో, సో ఇబ్బంది అవుతుంది, వితౌట్ టెస్టులు అన్న ఎట్లాంటి టెస్టులు లేకుండా అక్కడ టెస్టులు చూసే అర్జెంట్గా ఆపరేషన్ చేయాలి లేకపోతే బతకడని చెప్పారు. మా బావని బతికించుకోవాలి ఎట్లా అయినా సరే అని మేము ఆ బాధతోటి మీకు 4 లక్షలు కట్టేసి ఇక్కడ ఫస్ట్ కడితేనే మాకు ఆపరేషన్ చేపిస్తామని చెప్పారు. అనే పైసలు 10,000 మొగాన కొట్టిండు. అప్పటికప్పుడు కట్టేసినాం సార్. 4 లక్షలు కడితేనే అందులో 10,000 తక్కువనే అంటే కూడా తీసుకోలేదు. సర్జరీ అయిపోయినా కథమే కడతామన్నా కూడా 10,000 మొగాన కొట్టేసిండు. అవసరం లేదు 10,000 తక్కువ అని చెప్పి పైసలు మొత్తం కొట్టేసిండు. అప్పటికప్పుడు కట్టేసి సర్జరీ చేయించినాం. తెల్లారి బాగానే ఉందని చెప్పిండు. మళ్ళీ తెల్లారి ఏమన్నాడు, ఇక్కడ హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఇక్కడ ఎక్విప్మెంట్స్ లేవు మా దగ్గర, వేరే హాస్పిటల్కి వెళ్ళండి, టీఎక్స్ హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పి
అక్కడికి పంపించేసి అక్కడికి పంపించినాక వాడు అడ్మిషన్ చేసుకొని వాడు 70,000 ఫస్ట్ కట్టించుకున్నాక మనిషి ఆల్రెడీ బాడీ ఇన్ఫెక్షన్ అయిందమ్మా, మేము ఏం గ్యారంటీ ఇవ్వలేము, ఎవరు చేసారు సర్జరీ, వాడు హాస్పిటల్ కాడికి వెళ్ళండి, మాదేం లేదని చెప్పి వాడు అమౌంట్ వాడు రిఫండ్ ఇచ్చేసి వాడిని అప్పచెప్పేసి మాకు ఈడికి వచ్చినాం. ఇప్పుడు ఇలా భార్య పిల్లలకి వాళ్ళకి ఏమైనా న్యాయం జరగాలనే ఉద్దేశంతో కూర్చున్నాం. మేనేజ్మెంట్ ఈడికి వచ్చి ఆయన కానీ పిఎస్ తరపు నుంచి కానీ మాకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి ఎవరం లేవమో, ఎక్కడికి వెళ్ళేది లేదు, ఇక్కడే కూర్చుంటాం. ఇక్కడ సరైన సదుపాయం ఉంటే మా బావ బతికేటోడు అన్న, నేను నిజం చెప్తున్నా. ఇక్కడ సదుపాయం లేక మా బావ చంపేసారు, వీళ్ళే కావాలని చంపేసారు. అదే సదుపాయాలు ఉంటే ఈరోజు మా బావ బతికేటోడు. ఇలా కాడ సదుపాయాలు లేక ఏదో సర్జరీ అయితే చేసిరని ఆ తర్వాత లంగ్స్ మీద ఎఫెక్ట్ పడ్డదని, హార్ట్ మీద ఎఫెక్ట్ పడ్డదని వీళ్ళు చేసుకోలేకపోయారు. టెస్ట్ చేసి తెల్లారి లంగ్స్ అలా న్యూమోనియా బయటపడ్డది. అప్పుడు వీళ్ళకి ఆశపడి మనుషులు పానాలు తీస్తారు. హాస్పిటల్ ఇలాంటి హాస్పిటల్ చాలా ఉన్నాయి. గరీబులు అనే ఆలోచన లేదు, గరీబుడు లేడు, ఉన్నోడు లేడు, ఎవరైనా కానీ ఉన్నది పైసలు కావాలి మాకు, వాడు ఎటైనా పోటీ, వాడు ఎన్ని హాస్పిటల్ తిరగని అనే ఉద్దేశంతో ఉన్నది సేవాస్థ. ఇదన్నమాట. మరి హాస్పిటల్ సిబ్బంది కూడా వైద్యం వాళ్ళకు వస్తుందా రాదా అని లేదు, పర్మిషన్ వచ్చిందా, పైసలు ఉన్నాయా, పైసలు కట్టుకుని ఆపరేషన్ చేస్తాం, లేకపోతే లేదు, ఇట్లుందన్నమాట పరిస్థితి. మరి న్యాయం జరిగేంత వరకు అయితే వీళ్ళైతే ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదని గట్టిగా బయటించారు. మరి డెఫినెట్గా మరి ఏం జరుగుతుందో నెక్స్ట్ మనం అయితే చూద్దాం. సో వీళ్ళకైతే న్యాయం అయితే డెఫినెట్గా జరగాలని మనం కూడా యూనిస్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.